హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఇప్పుడు మనము అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి రిగార్డింగ్ మన అకాడమీకి. అంటే బ్యాంక్ నిఫ్టీ వితౌట్ ఇండికేటర్ ఫార్ములా, అది మనం మన బ్రాండ్, అది మీ అందరికీ తెలుసు. అంటే ఒక ప్రోడక్టు ఇంట్రాడే ట్రేడింగ్లో సక్సెస్ చేయడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అండి. బట్ దాన్ని మనము పాసిబుల్ చేస్తున్నాము గత 5 సంవత్సరాల నుంచి. 2019 జూలై నుంచి మన దగ్గర ఒక డేటా ఉంది. ఆ డేటాలో క్లియర్గా నేను రీసెంట్గా ప్రతి సంవత్సరం నేను డేటా చూపిస్తూనే ఉన్నాను. ఇప్పుడు 2019 నుంచి టిల్ డేట్ దాకా ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది చెప్తాను. తర్వాత 2019లో మన అకాడమీ స్టార్ట్ చేయలేదు, మీరు అడగచ్చు. అప్పుడు మనం రెగ్యులర్గా చేస్తూ ఉండేవాళ్ళం. తర్వాత మీ అందరికీ తెలుసు, ఒక యాదృచ్ఛికంగా మనము ఒక మీట్లో నా క్రూడ్ ఆయిల్ లెక్చర్ ఒక 1 crore ప్రాఫిట్ చేసింది. మీరు కూడా ఇప్పుడు కూడా వెళ్ళి చూసింది మీకు తెలిసి ఉంటుంది. గురుప్రసాద్ ట్రేడర్స్ కార్నివల్ అని, అక్కడ నన్ను ఒక స్పెషల్ గెస్ట్గా పిలిచారు. అంటే ఓపెన్ లెడ్జర్ చూపించాను, మనం ఎంత ప్రాఫిట్ చేస్తున్నాము ఒక 18 monthsలో క్రూడ్ ఆయిల్లో. ఎందుకంటే అప్పుడు మార్జిన్ వచ్చి 10,000 రూపాయలు క్రూడ్ ఆయిల్ మార్జిన్. ఈరోజు మార్జిన్ 2,50,000, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అప్పుడు కొన్ని వందల లాట్స్ చేసేవాళ్ళు. కాబట్టి ఆ మీట్లో నేను ఒక పెద్ద ఇన్స్పిరేషన్గా, చాలామంది నన్ను ఇన్స్పైర్గా కూడా తీసుకున్నారు. తర్వాత నా స్నేహితులు ప్రోత్సాహంతో 2021లో నేను మన అకాడమీ స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి ఈ రోజు దాకా మనము బ్యాంక్ నిఫ్టీ వితౌట్ ఇండికేటర్ ఫార్ములా, తర్వాత టాప్ అండ్ బాటమ్, ఈ రెండు మన అకాడమీలో ఒక వండర్ఫుల్ స్ట్రాటజీస్ మనం చెప్పిస్తున్నాము. ఇప్పుడు ఈ ఈ బ్యాంక్ నిఫ్టీ వితౌట్ ఇండికేటర్ ఫార్ములా, ఇట్స్ అవర్ బ్రాండ్, మీ అందరికీ తెలుసు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది కూడా మనకి రికగ్నైజ్ చేసింది, ట్రేడ్ మార్క్, మీ అందరికీ తెలుసు ఈ ఫార్ములాది. ఇప్పుడు మేజర్గా నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఒక ఇంట్రాడే మనం ట్రేడింగ్ చేయడం అనేది ఇది వచ్చి ఒక కత్తి మీద సామి లాంటిది. ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఒక డిసిప్లైన్ ఉండాలి, ఒక ట్రేడింగ్కి ఒక క్యాపిటల్ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. అవన్నీ మేము నేర్పించామండి మన స్టూడెంట్స్కి. గత 3 సంవత్సరాల నుంచి ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉన్నారు మా వాట్సాప్ గ్రూప్లో. రెగ్యులర్గా ఒక్కరోజు తప్పకుండా ట్రేడ్ చేసే వాళ్ళు ఉన్నారు. అంత డిసిప్లైన్గా ప్రాఫిట్ లాస్ ఏమైనా సరే. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద అల్టిమేట్ ఇట్స్ ఎ సక్సెస్ఫుల్ స్ట్రాటజీ. ఇక్కడ ఈ స్ట్రాటజీలో ఫస్ట్ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, అప్పు చేసి ట్రేడింగ్ చేయకూడదు. ఫస్ట్ పాయింట్. మేము ఒక 3.5 lakh మేము పెట్టుబడి పెట్టి చేసుకోమంటున్నాము. ఇంతకుముందు 3 lakhs, అంటే అప్పుడు మార్జిన్ వచ్చి అప్పుడు బ్యాంక్ నిఫ్టీ 25 ఉండింది ఒక లాట్. తర్వాత రీసెంట్గా ఒక 1 year బిఫోర్ నుంచి 15 చేశారు. అప్పటి నుంచి మనం ఏం చేస్తామంటే ఒక 50,000 మార్జిన్ పెంచాం. ఎందుకంటే లాట్ సైజ్ కూడా పెరిగింది కదా. కాబట్టి ఈ రెండు ఫస్ట్ ఎట్లా చెప్పాలంటే, దాదాపు ఇప్పుడు ఒక 36 months మన అకాడమీ స్టార్ట్ చేసిన తర్వాత ఈ స్ట్రాటజీని మన స్టూడెంట్స్ ట్రేడ్ చేయడం మొదలుపెట్టారు. చెప్పాను కదా, ఫస్ట్ పాయింట్, అప్పు చేసి ఈ స్ట్రాటజీ అని కాదు, ఏ స్ట్రాటజీ కూడా మార్కెట్లో అప్పు చేసి చేయకూడదు. ఎందుకంటే ఇది వచ్చి ఒక గవర్నమెంట్ ఉద్యోగం కాదు. ఫస్ట్ పాయింట్, మీకు ప్రతి నెల డబ్బు రావడానికి, ప్రతి నెల కొంతమంది ఇదేమన్నా మన గవర్నమెంట్ అఫీషియల్స్లో వర్క్ చేస్తున్నామా, లేదన్నా ఎక్కడన్నా ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నామా, ఇట్ ఈస్ ప్యాసివ్ ఇన్కమ్.
మనము ఈ బిజినెస్ని లైఫ్ లాంగ్ రెగ్యులర్గా చేసుకోవడానికి ఇది ఒక స్ట్రాటజీని మనం డిజైన్ చేస్తున్నాం. ఎందుకంటే ఎన్నో వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఉన్నారు, టెక్స్టైల్ బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు, ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్. బట్ ఇట్ ఈస్ ఆల్సో వన్ బిజినెస్, బట్ యూ షుడ్ నాట్ టేక్ ఇట్ ఈస్ ఎ మెయిన్ బిజినెస్. ఇది ఒక లూప్ లైన్గానే పెట్టాలి, ఇది వచ్చి ఒక ప్యాసివ్ ఇన్కమ్గా పెట్టాలి. ఇది ఎప్పుడు మెయిన్గా వస్తుందంటే మీరు ఒక 10 to 15 years దీన్ని రెగ్యులర్గా కంటిన్యూ చేసినప్పుడు ఇది మీకు మెయిన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా షేర్ మార్కెట్ అంటే అంతే. ఒక 15-20 సంవత్సరాలు మీరు రెగ్యులర్గా ఒక స్ట్రాటజీని చేస్తూ ఉంటే అప్పుడు అది మీకు మెయిన్ అవుతుంది. అది తర్వాత ఇప్పుడు మన స్టూడెంట్స్ మనం వచ్చి లైవ్లో ఎవ్రీ రోజు మన స్టూడెంట్స్ చేస్తూ ఉంటారు. గత 3 సంవత్సరాల నుంచి అంటే మార్చ్ 2021 మన అకాడమీలో ఫస్ట్ మనం చెన్నైలో క్లాస్ స్టార్ట్ చేశాము. దాని తర్వాత దాదాపు ఇప్పుడు 22 వర్క్షాప్ కంప్లీట్ చేసుకున్నాం. 21 వర్క్షాప్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 22ది చెన్నైలో జరగబోతుంది. అప్పుడు మీరు చూడండి ఎంత సక్సెస్ఫుల్గా మనం రన్ చేస్తున్నాము బికాస్ ఆఫ్ ది స్ట్రాటజీస్. ఇది ఓపెన్ ఛాలెంజ్ అండి, నేను ప్రూవ్ చేస్తాను. ఏ డేట్లో ఎవరు అడిగినా కూడా క్లియర్గా ఈ డేట్లో ఈ ట్రేడ్ జరిగింది, ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఇంత లాస్ వచ్చింది అని మన స్టూడెంట్స్, ఎందుకంటే ఇట్ ఈస్ ప్రూవన్ కాబట్టి ఈ ప్రాఫిట్స్ ఇట్స్ రియల్ ప్రాఫిట్స్ ఎలా జనరేట్ అయిందని చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ మనము ఒక 5 yearsది చూపిస్తాను. తర్వాత ఇప్పుడు రీసెంట్గా మన అకాడమీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 36 monthsకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది చూపిస్తాను. చూడండి, ఇప్పుడు వచ్చి మనము ఇప్పుడు చూడండి బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ 1 lot ప్రాఫిట్ అంటే అప్పుడు 1 lot 25. జూలై 2019 టు మార్చ్ ఆ సంవత్సరం 71,700 ప్రాఫిట్ వచ్చింది. చూడండి 9 monthsకి 71,700 ప్రాఫిట్ వచ్చింది ఒక్క లాట్కి. ఆ తర్వాత ఏప్రిల్ 2020 మార్చ్ 2021 అది ఒక ఫైనాన్షియల్ ఇయర్ 2,99,050 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అదేలాగా ఏప్రిల్ 2021 నుంచి 22 2,24,504 ప్రాఫిట్ వచ్చింది. తర్వాత 2022 నుంచి 23కి 2,04,325 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. తర్వాత 12 monthsకి లాస్ట్ 12 monthsకి ఏప్రిల్ 2023-24 ఇప్పుడు ఈ 24కి 57,720 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. అంటే లాస్ట్ ఒక 5 years నుంచి ఎవరన్నా ట్రేడ్ చేసి ఉంటే ఈ సిస్టంలో మనకి ప్రాఫిట్ వచ్చి 8,57,299 రూపీస్ ప్రాఫిట్ జనరేట్ అయింది. ఇందులో మన ఖర్చులు కూడా తీసేస్తున్నాం. ఈ 57 నెలలు ఖర్చులు 2,28,000 తీసేసినా కూడా మనకు నెట్గా దాదాపు 6.5 lakhs మనకి ప్రాఫిట్ మిగిలింది. ఇన్స్టెడ్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ ఓన్లీ 3 lakhs. ఇప్పుడు 50,000 పెరిగింది. తర్వాత మరొక సిస్టమ్ వచ్చి సిస్టమ్ 2 ఉంటుంది, ఈ స్కీమ్ 2. ఇది మన స్టూడెంట్స్కి తెలుసు. ఈ స్కీమ్ 2లో కూడా సేమ్ 9,41,402 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఇందులో కూడా ఖర్చులు తీసేస్తే దాదాపు 7.5 లక్ష మనకి ప్రాఫిట్ వచ్చింది. ఇది వచ్చి ఫ్రమ్ డేటా, ఓల్డ్ డేటా స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. అయితే ఇప్పుడు మన అకాడమీలో 2000 రియల్గా మన స్టూడెంట్స్ చేసింది ఆ ప్రాఫిట్స్ చూపిస్తాను. చూడండి, ఏప్రిల్ 2021 చూడండి, ఏప్రిల్ 2021 నుంచి టిల్ డేట్ అంటే దాదాపు 36 నెలలు. ఈ 36 నెలలకి ఒక 3.5 లక్ష పెట్టుబడి పెట్టి చేసుంటే చూడండి, ఏప్రిల్ 2021 టు మార్చ్ 2022 2,24,504 రూపాయలు ప్రాఫిట్. తర్వాత ఏప్రిల్ 2022 టు మార్చ్ 2023 2,04,325 రూపాయలు ప్రాఫిట్. ఇప్పుడు లాస్ట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్
ఏప్రిల్ 2023 టు 2024 57,720 ప్రాఫిట్. ఈ 3 ఇయర్స్కి ఖర్చులు 1,44,000 తీసేసినా కూడా నెట్గా 4,86,000 రూపాయలు ప్రాఫిట్ మిగిలిందండి. అంటే చూడండి, మీరు జనరల్గా ఒక 3.5 లక్షలు పెట్టుబడి పెట్టి అంటే ట్రేడింగ్లో చెప్తున్నాను, ఇన్వెస్ట్మెంట్లో అవన్నీ ఇన్వెస్ట్మెంట్లో 10 ఇంతలు కూడా అవుతుంది. బట్ ట్రేడింగ్లో సక్సెస్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ట్రేడింగ్లో ఒక 3 lakhs ఇన్వెస్ట్మెంట్కి 4,86,549 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. ఇది ఒక స్కీమ్లో. రెండో దాంట్లో వచ్చి 4,94,730 రూపాయలు. ఇందులో మన ఖర్చులు తీసేసినా కూడా ఈ 4,86,549లో ఖర్చులు తీసేసినా కూడా ఆ 3.5 lakh అనేది మనకి మిగిలింది. చూడండి, అంటే ఈ స్ట్రాటజీ వచ్చి ఎంత పర్ఫెక్ట్గా చూడండి ప్రాఫిట్స్ అనేది జనరేట్ అవుతుంది. చూడండి, ఈ ఫైనాన్షియల్ ఇయర్ ప్రాఫిట్ వచ్చి 57,000 వచ్చింది. అంటే మనం ఒక 36 monthsకి మనం నెక్స్ట్ 36 monthsకి చూసుకుంటే మళ్ళీ ఒక 3.5 lakh ప్రాఫిట్ ఉంటుంది. చూడండి, ఈ 3 సంవత్సరాల్లోనే ఎన్ని వేరియేషన్ చూడండి. ఫస్ట్ ఇయర్ 2,24,000 ప్రాఫిట్ వచ్చింది. సెకండ్ ఇయర్ 2,04,000 ప్రాఫిట్ వచ్చింది. థర్డ్ ఇయర్ 57,000 ప్రాఫిట్ వచ్చింది. అంటే మార్కెట్ని బట్టి మనకి ప్రాఫిట్ వస్తుంది. బట్ స్ట్రాటజీ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ స్ట్రాటజీ. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మీ క్యాపిటల్ పోలేదు కదా. చాలా ముఖ్యమైన విషయం చూడండి, ఎన్నో స్ట్రాటజీస్ మార్కెట్లో ఉన్నాయి, క్యాపిటల్స్ కనుమరుగైపోతున్నాయి. బట్ ఈ గురుప్రసాద్ అకాడమీలో మన స్ట్రాటజీ ప్రూవన్, ఇట్స్ అ ప్రూవన్ అంతే. ఎందుకంటే ఇది వచ్చి ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీ. కాబట్టి ఇప్పుడు లాస్ట్ 3 years నుంచి ఎంత ప్రాఫిట్ వచ్చిందని కూడా మనం క్లియర్గా చెప్పాము. అదేలాగా ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఎంత ప్రాఫిట్ వచ్చిందని క్లియర్గా చెప్పున్నాను. ఇది ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం వేస్తాను. చూడండి, మార్కెట్లో ఎప్పుడైనా ఒక రియాలిటీ అనేది ఉండాలండి. అది చాలా ఇంపార్టెంట్. అంటే మార్కెట్లో మేము ఎప్పుడు రియాలిటీ ఆలోచిస్తామండి. అందుకనే మీకు అందరికీ తెలుసు, గత 3 సంవత్సరాల నుంచి స్టాక్ మార్కెట్లో ఎన్నో పేరు ప్రఖ్యాతులు నాకు వచ్చింది. అంటే కొన్ని వేల స్టాక్స్ ఇవ్వగలిగాను. ఎందుకు ఇవ్వగలిగాను? ఎందుకంటే మార్కెట్లో అంత నాలెడ్జ్ ఉంది, మనం అంత నాలెడ్జ్ని గెయిన్ చేస్తున్నాం. అందుకనే మనం ఇంత స్ట్రాటజీస్ని మనం ఇవ్వగలుగుతున్నాము. అది కాకుండా ఫస్ట్ పాయింట్ వచ్చి సక్సెస్ఫుల్. ఫస్ట్ క్యాపిటల్ని కాపాడే స్ట్రాటజీ, ఇది ఇంపార్టెంట్. పెట్టుబడి ముఖ్యం. పెట్టుబడి లేకపోతే ఏం చేస్తారండి చెప్పండి? ఇదే లాస్ట్ ఇయర్ ట్రేడ్ చేస్తున్నారనుకోండి, పెట్టుబడి లేదంటే ఈ ఇయర్కి పెట్టుబడి 3.5 లక్షలు కరిగిపోయిందంటే ఏం చేస్తారు మీరు? మళ్ళీ తీసుకొచ్చి పెడతారా? కాబట్టి అందుకనే మేము చాలా మన స్టూడెంట్స్ ఎప్పుడు లాస్ అండ్ గెయిన్ వస్తున్నా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ ప్రాఫిట్ చూస్తారు. ఈ ఇయర్ చూడండి 57,000 ప్రాఫిట్ వచ్చింది. అంటే ఏదో ఒక ప్రాఫిట్ ఖర్చులకైనా వచ్చింది కదా. కాబట్టి ఇది పాస్ట్ 3 years నుంచి ఎంత ప్రాఫిట్ వచ్చిందని చెప్తాము. నెక్స్ట్ 3 years కూడా ఇదే ప్రాఫిట్ ప్లస్ ఆర్ మైనస్. అంటే వెనక ముందు ఒక 3.5 లక్షలు అనేది 4 లక్షలు రావచ్చు, లేదంటే 5 లక్షలు రావచ్చు, లేదంటే 3 lakhs రావచ్చు. బట్ ప్రాఫిట్ మాత్రం కంపల్సరీ వస్తుంది నెక్స్ట్ 3 yearsకి. ఎందుకంటే డేటా వచ్చి అది చెప్తుంది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము ఇప్పుడు 23rd వర్క్షాప్ ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. June 15th and 16th వెరీ లిమిటెడ్ సీట్స్ అండి. ఎందుకంటే ఇది ముందుగానే బుక్ చేసుకోవాలి, అడ్వాన్స్గా బుక్ చేసుకొని దీనికి కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకొని అక్కడికి రాగలరు. కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి.
ఎందుకంటే హైదరాబాద్ వచ్చి చాలా ఫాస్ట్ ఫిల్లింగ్. ఆల్రెడీ ఇప్పుడు అనౌన్స్ చేసిన వితిన్ ఒక 1 వీక్లోనే దాదాపు 25% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే హైదరాబాద్ లిమిటెడ్ సీట్సే కాబట్టి లాస్ట్ మూమెంట్ వస్తారు, సార్ నాకు ఒక సీట్ ఇవ్వండి అని. అలకేట్ చేయలేను, ఎందుకంటే ఈ సెషన్ వచ్చి మనం అందరికీ తీయలేము, ఓన్లీ లిమిటెడ్గానే తీయగలము. మన స్టూడెంట్స్కి తెలిసేది ఎలా మనం తీస్తామని. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అది కాకుండా మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 days స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. అది ఈ స్ట్రాటజీలో చాలా ముఖ్యమైన విషయం మనం చెప్పేది ఏంటంటే, చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రాటజీ అని కాదు, ఏ స్ట్రాటజీ అయినా ట్రేడింగ్లో అప్పు చేసి చేయకూడదు. చూడండి, అప్పులు చేసుకొని బిజినెస్ చేస్తే పైకి రాలేరు. చూడండి, ఇది ఒక 3 lakhs మనం ఫర్ ఎగ్జాంపుల్ 3.5 lakh మనం పెట్టుబడి పెట్టామండి. ఇదే 11 years పడుతుంది. ఏది ఎస్బీలోనే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిక్స్డ్లో డిపాజిట్ చేస్తున్నాము, 3 lakhs పెట్టుబడి పెట్టాము, 11 సంవత్సరాలకి 6 లక్షలు ఇస్తున్నారు. బట్ ఇక్కడ 36 monthsకి ఈ 3.5 lakh ఇంకొక 3.5 lakh జనరేట్ అయింది. ఇప్పుడు చూడండి, మళ్ళీ దీన్ని ఇప్పుడు ఈ 36 months తర్వాత 2 lotsగా కూడా చేస్తారు. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.